ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. దీనికి అధిపతి బుధుడు. బుధుడు మేధస్సు, విశ్లేషణ, తార్కిక ఆలోచన మరియు కమ్యూనికేషన్కు కారకుడు. కన్యా రాశి వారు సహజంగానే విశ్లేషణాత్మకంగా, క్రమశిక్షణతో మరియు పరిపూర్ణతను కోరుకుంటారు. వేద జ్యోతిష్యం ప్రకారం 2025 నవంబర్ నెల కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే నెల. ఈ నెలలో గ్రహాల అనుకూలత కారణంగా కొన్ని రంగాలలో అద్భుతమైన విజయం లభిస్తే, కొన్ని రంగాలలో మీరు మరింత శ్రమ మరియు జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. మీ ఆర్థిక స్థానంపై ఈ నెలలో ముఖ్యమైన గ్రహాల ప్రభావం ఉంటుంది. మీ రాశి అధిపతి బుధుడు నవంబర్ ప్రారంభంలోనే మీకు అనుకూలంగా ఉండటం, అలాగే శుక్రుడు మరియు కుజుడు అనుకూల స్థానాల్లో ఉండటం వలన ఆర్థిక వృద్ధికి మంచి అవకాశాలున్నాయి. వృత్తి లేదా వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు గతంలో చేసిన చిన్న పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కుటుంబం నుండి లేదా భాగస్వామి ద్వారా ఆర్థిక మద్దతు లభించే అవకాశం ఉంది. కొన్ని అనూహ్య ఖర్చులు తలెత్తవచ్చు. విలాస వస్తువుల కోసం లేదా అనవసరమైన వాటి కోసం అధికంగా ఖర్చు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టాలి. కన్యా రాశి వారికి ఈ నెలలో వ్యాపారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ మరియు విశ్లేషణ నైపుణ్యాలు బలంగా ఉంటాయి. దీని వలన కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది సరైన సమయం. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా ప్రోత్సాహం లభించవచ్చు. మీ కష్టపడే స్వభావం కారణంగా కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో తోటి ఉద్యోగుల నుండి ఈర్ష్య లేదా రాజకీయాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వాటిని విస్మరించి మీ పనిపై దృష్టి పెట్టడం ముఖ్యం. గురువు ఈ నెలలో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ఇతర గ్రహాల ప్రభావం కారణంగా వ్యక్తిగత సంబంధాలలో కొంత ఒత్తిడి తలెత్తవచ్చు. భాగస్వామితో ఆర్థిక విషయాలలో మరియు భవిష్యత్తు ప్రణాళికలలో మెరుగైన ఏకాభిప్రాయం లభిస్తుంది. అవివాహితులకు పెళ్లి సంబంధాల గురించి శుభవార్త వింటారు. భాగస్వామితో చిన్న చిన్న వాదనలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం మరియు శ్రద్ధ ఇవ్వడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. మాటల్లో నిగ్రహం పాటించడం అవసరం. చాలా వరకు ఈ నెలలో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఎప్పటి నుండో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాకపోతే వీరు ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ పాటించాలి. పని ఒత్తిడి కారణంగా మానసిక అలసట లేదా నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు. ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామం ద్వారా వీటిని అధిగమించవచ్చు. ఈ నెలలో కన్యా రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇవే. మీ రాశి అధిపతి బుధుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నప్పటికీ భావోద్వేగ విషయాలలో తార్కికంగా కాకుండా సున్నితంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఎదుటివారి విషయాల్లో మాత్రం అస్సలు తలదూర్చకండి. ఆర్థిక స్థితి బాగున్నప్పటికీ ఈ నెలలో ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా గ్యారంటీగా ఉండటం మానుకోండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం కోసం ఎక్కువ శ్రమిస్తున్నందున వ్యక్తిగత జీవితం మరియు కుటుంబం కోసం కూడా తగినంత సమయం కేటాయించాలి. కన్యా రాశి వారికి నవంబర్ 2025 అనేది మీ మేధస్సు మరియు విశ్లేషణ శక్తికి సరైన ప్రతిఫలం లభించే నెల. అనుకూలంగా ఉన్న 73% శక్తిని ఉపయోగించుకుని జాగ్రత్తలు పాటిస్తే అద్భుతమైన విజయం సాధిస్తారు. ఇక్కడ అందించిన జ్యోతిష సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.